అందరికి నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడం పైన రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. ఏమంటారంటే కేసీఆర్ చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప, పడగొడతానంటే మేము ఊక్కోవాలన్నా, అంటే ప్రభుత్వాన్ని పడగొడతామంటే మేము ఊక్కోవాలని. ఇందులో కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ కూడా సేమ్ అదే చెప్పిండు. కేసీఆర్ 2015లో ఈ ఓటు నోటు కేసు వ్యవహారం గురించి చెప్తారు కదా, ఎందుకు చేర్చుకున్నారు అప్పుడంటే అప్పుడు వాళ్ళకున్న ఎమ్మెల్యేలు తక్కువనే కదా, వాళ్ళకున్న ఎమ్మెల్యేలు అప్పుడు 62 2014 గెలిచిన 62. అప్పుడు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండ్రు. అదంతా మనకు తెలుసు. ఓటు నోటు, ఆ వీడియోలు, ఆ పైసలు, కేసులు అంతా అప్డేట్ అయింది. తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు ఆ విషయం. దాని తర్వాత మేము బలం పెంచుకోనికే పార్టీలో నుంచి ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి చేర్చుకున్నామని కేసీఆర్ చెప్పారు. అయితే కేసీఆర్ చేస్తే ఒప్ప అని అడిగినారు. కేసీఆర్ చేసింది ఒప్పు అని ఎవ్వరు ఎప్పుడు చెప్పలేదు సమాజం, తెలంగాణ సమాజం. 2018 ఎలక్షన్స్లో గెలిచినారు కదా అంటే అప్పుడు జరిగిన ఎలక్షన్ ఆ ఎజెండాగా జరగలేదు, పార్టీ మార్పు ఎజెండాగా జరగలేదు. అప్పుడు జరిగిన ముందస్తు ఎలక్షన్, అది ముందస్తు ఎలక్షను. తెలంగాణ వచ్చింది, 4 సంవత్సరాలు అయింది, ముందస్తు ఎలక్షన్ పోయినరు. స్కీమ్స్ అన్నీ కూడా అప్పుడే స్టార్ట్ అయినాయి. రైతు బంధు లాంటి స్కీమ్స్ అప్పుడే తెర మీదకి వచ్చినాయి. అప్పుడే కొంత తెలంగాణ డెవలప్మెంటు, లేకపోతే అంతకుముందు చేసిన ప్రభుత్వం చేసిన కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్గా కనిపిస్తున్నాయి. నీటి ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, మిగతా మిషన్ భగీరథ లాంటి తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, అవన్నీ కూడా అప్పుడప్పుడే అవుతూ ఉన్నాయి. రాజకీయ శూన్యత కనిపిస్తుంది యువతల పక్కన ప్రతిపక్షాలలో, కాబట్టి గెలిచారు. కానీ అదే 2023 ఎలక్షన్ వచ్చే వరకు సమాజం తిప్పికొట్టింది కదా. సమాజం తిప్పికొట్టింది, 2 రకాలుగా తిప్పికొట్టింది. ఒకటి, ప్రభుత్వం పడగొట్టింది సమాజమే, పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఓడించింది. 12 మంది మారితే 11 మందికి టికెట్ ఇస్తే దానిలో 2 గెలిచారు, 9 మంది ఓడిపోయారు. అది సంకేతం కాదా? కేసీఆర్ చేసింది తప్పు అని సమాజం మొత్తుకున్నది, మేధావులు మొత్తుకున్నారు, జర్నలిస్టులు మొత్తుకున్నారు. ఇప్పుడు మీరు చేసింది కరెక్ట్ అని ఎవరనంటే అది కూడా తప్పే, మీరు చేసింది కూడా తప్పే. ఆయన చేసింది తప్పే, మీరు చేసింది తప్పే. మీరు కేసీఆర్ను ఫాలో అయ్యే విషయంలో రేవంత్ రెడ్డి గారు మంచి విషయంలో ఏమైనా ఉంటే అది ఫాలో కాండి. అసలు మంచిగా జరగలే కేసీఆర్ విషయంలో తెలంగాణ కంటే మీ స్టైల్లో మీరు పాలన చేయండి. మీరు అవన్నీ సవరిస్తారో చక్కగా చేస్తారో, అవి అసలు వదిలేసి ఇంకా వేరేలాగా చేస్తారో చేయండి. కానీ కేసీఆర్ ఫాలో అయితే ఏమవుతుంది? కేసీఆర్ జరిగిందే మీకు జరుగుతుంది. సమాజం మిమ్మల్ని దేవునిలాగనో, కేసీఆర్ని దేవునిలాగనో, ఇంకోలాగే ఏం చూడదు. రాజకీయ నాయకులు అందరినీ సమాజం ఒకటేలాగా చూస్తుంది. ఒకరోజు మిమ్మల్ని చూస్తుంది, ఇంకో రోజు ఇంకొకరిని చూస్తుంది. గంతే తేడా. జరగాల్సింది జరిగి తీరుతుంది. కేసీఆర్ను ఫాలో అయ్యే విషయంలో మిగతా దానిలో ఏం ఫాలో అవుతలేరు కదా. ఆయన చేసిన మంచి విషయాల్లో ఏమైనా ఉంటే ఫాలో అవుతున్నారా? అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిందని కేసీఆర్ ఫాలో అయ్యాడు. ఆరోగ్యశ్రీ మంచి స్కీమ్, ఇది మేము అట్టే కొనసాగిస్తామని కేసీఆర్ కొనసాగించారు. అట్లా ఏమైనా కేసీఆర్ పాలనలో మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే మీరు కొనసాగించండి, అది లెక్క. కానీ కేసీఆర్ చేసింది ఒప్పు అయితే నేను చేసింది తప్ప అంటే, కేసీఆర్ ఒప్పని మీరు అన్నారు. అప్పుడు మీరు తప్పే అన్నారు కదా, మీరే అన్నారు, ఎవరో స్వయంగా మీరే అన్నారు కదా. అందుకే కదా రాళ్ళు తీసుకొని కొట్టాలి, రప్పలు తీసుకొని కొట్టాలి, రేపు చేసిన వాళ్ళకి ఏం శిక్ష పడుతుందో పార్టీ మారణకు ఆ శిక్ష పడాలని మీరే కదా అన్నది. మరి అది తప్పనే కదా మీరు ఆ శిక్ష పడాలన్నది. మరి అది ఒప్పని మీరు ఇప్పుడు ఎట్లా అంటున్నారు? అంటే అప్పటికి ఇప్పటికి జనాలు మర్చిపోతారు అనుకుంటారా? జనాలే మర్చిపోరు. మీరేం మాట్లాడారు మర్చిపోరు, సమాజం ఎప్పుడు మర్చిపోదు, అన్ని విషయాలను గుర్తుపెట్టుకుంటుంది. కానీ ఈ విషయంలో పడదకూడదానంటే మేము ఊరుకోవాలా? అప్పుడు కేసీఆర్ చెప్పిన రీజనే ఇప్పుడు మీరు చెప్తున్నారు. కేసీఆర్ చెప్పింది అదే. ఇక్కడ అస్థిరత చేసే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి, ఎవరో కాదు, రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యేని కొని, కాబట్టి నేను చేర్చుకుంటున్నాను ఫస్ట్లో ఆయన స్టార్టింగ్లో చెప్పిన రీజన్ అదే. మీరు అదే రీజన్ చెప్తున్నారు. మీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉందా? కేసీఆర్ తలుచుకుంటే మీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితిలో ఉందా? ఇప్పుడు కేసీఆర్ అంత బలంతో ఉన్నారా? మిమ్మల్ని పడగొట్టాలన్న దానిలో ఉన్నారా వాళ్ళు? కేవలం రాజకీయాల కోసం మీరు చేసిన కామెంటా ఇది? వాళ్ళు కేసీఆర్ కనుక ఆ ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ప్రజలు వాళ్ళ సంగతి చూస్తారు కదా, ఎందుకు వదిలేస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం. రాజకీయ నాయకులు చెడగొట్టాలని చూస్తారు, ప్రజలే ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు కరెక్షన్ చేస్తూ ఉంటారు. మీరు కేసీఆర్ను ఫాలో అయ్యే విషయంలో ప్రజలు చూసుకుంటారు, ఆ కరెక్షన్ ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత నేను చాలామంది కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళు మొన్నటిదాకా ఒకలాగా ఉన్నారు, ఇప్పుడు ఇంకోలాగా ఉన్నారని.
మీరే కాదు, ఎవరైనా సరే అధికారంలోకి వస్తే చాలు మేము మనుషులం కాదన్నట్టు చేస్తారు. మేము మనుషులమే కాదు, మేము పైకెళ్ళి దిగొచ్చినాం అన్నట్టు ప్రవర్తిస్తారు. పదవులు లేనంత వరకు ప్రజలతోనే ఉంటారు, ప్రజలు చెప్పినట్టు వింటారు, ప్రజలకు నచ్చినట్టు కనిపిస్తారు, ప్రజలకు నచ్చినట్టు చేస్తారు. కానీ ఎందుకో అధికారంకి వచ్చిన తర్వాత మొత్తం చెడిపోతారు. రాజకీయ నాయకులు అధికారం రావడమే మీ మీ చెడిపోవడానికి కారణంగా కనిపిస్తుంది. చాలామంది అందరిని అంతే. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా ఉన్నారు, అధికారం వచ్చినాక ఎట్లా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉన్నారు, మీరు అంతకుముందు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు. ప్రజలు అనుకున్నట్టుగా ఉండరు. ప్రజలంతా బానిసల్లాగా కనిపిస్తారు అధికారం రాగానే. అదే జరుగుతుంది ప్రతి ఒక్కరికి. అది ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. కేసీఆర్ను ఫాలో అవుతున్నారు. కేసీఆర్ జరిగిందే మీకు జరిగితే అదే కదా మీరు కోరుకున్నది, అదేనా? ప్రతి దానిలో ఎక్కడ మంచి జరుగుతుంది, సమాజానికి ఎక్కడ మంచి జరుగుతుంది దాన్ని ఫాలో కావాలి. కానీ ముందరి పరిపాలకుని ఫాలో అవుతూ ముందరి పరిపాలనలో మంచి ఉంటే పరిపాలనలో ఫాలో కావాలి, చెడు ఉంటే వదిలేసేయాలి. కానీ మీరు చెడును ఫాలో అవుతున్నారు. మీరే చెడు అన్నారు కదా. దీన్ని ఎమ్మెల్యేల చేర్చుకోవడాన్ని ఏ సమాజం అంగీకరించదు. దానికి ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ జనాలను సాటిస్ఫై చేయగలిగితే తప్ప మీకు వేరే రీజన్ కూడా దొరకలేదు. కేసీఆర్ ఇచ్చిన రీజన్ మీరు చెప్తున్నారు. కేసీఆర్ని క్షమించలేదు సమాజం, మిమ్మల్ని ఎందుకు క్షమిస్తుంది? ఇది కేసీఆర్ విషయంలో ఇక్కడ ఫాలో అవుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని క్షమించదనే విషయం సమాజం చాలాసార్లు చెప్పింది. బహుశా మీకు అర్థం కాకపోతే చేసేది కూడా ఏముండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.